మా మామ ఒప్పుకోమా. నాకేం తెలీదురా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే నాకే ఉపయోగం. సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్ మీరైనా ఒప్పుకోండి. సరే కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాడేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి. శుక్లాంబరధరం విష్ణు జగన్మోహితం కాసుకోండి. ఓం నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా? గురుగారు, గోళం నా గోచిలో ఉందండి. గోళం గోచులో ఉందా? ఇంకేమైనా ఉందా? అవుట్ అవుట్ సూపర్. అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? అవునండి, అవుట్ అవుటే. ఒప్పుకోను, నాట్ అవుట్. నాన్నగారు తొండాట ఆడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. ఏమండి పంతులు గారు, 2020నా? అబ్బే ఎంటీ ఎంటీ. పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. నువ్వు నోర్మై. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండి యాగం జరిపించాలి. చక్షుగా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరగాసుంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువుగారు వీళ్ళు తద్దిన బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాలవి రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని బాలను వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం. మీరాగండి. త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాలలో. ఏమైందమ్మా? ఏమైంది చెప్పవే? కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళానమ్మా. అక్కడ రుద్రమ్మ నాయుడు కొడుకు నన్ను ఫోన్ చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసానమ్మా. లాక్కురండి రావండి. వదిలేంట్రా. నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకి చెప్పారంటే మీ పని అయిపోతురా. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు. నేను పోతా. నోర్మి, నేనున్నానుగా. కూర్చో. హీరాగుండు. ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీయిస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో, మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్తలు, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. చుట్టే కదా గురిగారు, మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావే. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా తల తీస్తా. అయ్యా, యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. నమస్కారం. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య. అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూ. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా. సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే. అమ్మా దా. ఇతను కృష్ణశాస్త్రి. అదిగో అవతల నక్కున్నాడే, వాడు రామజోగ శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు.
ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టాలని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता. వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్. ఏ పందల్ క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ. అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ వేస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. పిల్ల శాస్త్రి. భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. బిజినెస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా? ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః. సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్ గా ఉందా? చాలా బ్యాడ్ గా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? మొదలెట్టు. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్ని అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పండి. పర్లేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్లేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి? ఆకులు నువ్వు 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 చెప్పు. పిచ్చి బాలిక,
టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండం లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుందటే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత పేత పిశాచ సాకిని టాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జరదాకిల్లే జామ్ జమా. ఇతి సంక్షిప్త వార్త సమాప్తః. కేల్కతం దుకాన్ బంద. అమ్మా గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ అంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా పుట్ట. వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది పంతులు గారు. అయ్యో, ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువులు తల్లికి దండం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది.